అమరవీరుల ఆశయాలను సాధిస్తాం సాధిస్తాం ఆర్టీసీ అమరవీరుల ఆశయాలను సాధిస్తాం సాధిస్తాం జోహార్ శంకర్ గౌడ్ గారికి జోహార్ జోహార్ అమర హే శంకరన్న అమర హే. సూర్యాపేట జిల్లా కోదాడలో 3వ రోజుకి చేరిన ఆర్టీసీ కార్మికుల సమ్మె. వరంగల్ జిల్లా నర్సంపేట ఆర్టీసీ బస్టాండ్లో ఆర్టీసీ సమ్మెలో భాగంగా తమ డిమాండ్ల పట్ల ప్రభుత్వం చర్చల విషయంలో పట్టినట్టు వ్యవహరిస్తుందని, ప్రభుత్వంపై అసంతృప్తిగా మనస్తాపానికి గురై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యానికి పాల్పడి మృతి చెందిన ఆర్టీసీ డ్రైవర్ కోలా శంకర్ గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ కార్మికులకు మద్దతు తెలిపిన విశ్రాంత ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మరియు సిపిఐ సిఐటియు అనుబంధ సంఘాల నాయకులు సమ్మెను ఉద్దేశించి మాట్లాడారు. తదనంతరం మూతికి నల్ల రిబ్బన్లు కట్టుకొని మౌన ప్రదక్షిణతో ఆర్టీసీ కార్మికులు నిరసన వ్యక్తపరిచారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షులు కోదాడ. మిత్రులారా, రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు జరుపుతున్నటువంటి సమ్మెకు మా టీఎస్జీఆర్ఏ రాష్ట్ర రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ పూర్తిగా సంపూర్ణ మద్దతు ఈరోజు తెలియజేస్తుంది. ముఖ్యంగా మిత్రుడు శంకర్ గౌడ్ గారి ఆత్మాహుతి మమ్మల్ని అందరినీ కూడా తీవ్ర దిగ్భ్రాంతికి చేయటమే కాకుండా ఆ కుటుంబం ఎంత ఇబ్బందుల్లో ఉందో ఇవాళ పత్రికాముఖంగా చూసి మేమందరం కూడా చాలా బాధపడినాము. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి న్యాయసమ్మతమైనటువంటి ఆర్టీసీ కార్మికుల కోరికలను సత్వరమే పరిష్కరించాలని, లేకపోయినట్లయితే వారికి తోడుగా మేమందరం కూడా, మేమే కాక రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు జేఏసీ కూడా వీరికి మద్దతుగా ఉంటుందని తెలియజేస్తూ, వారి న్యాయమైనటువంటి కోరికలు ప్రధానమైనటువంటిది ప్రభుత్వంలో విలీనం చేయాలి అనేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్, అది న్యాయసమ్మతమైంది కూడా. రెండవది, వారికి రావాల్సినటువంటి పిఆర్సీ లేకపోతే డిఏలు ఇవన్నీ కూడా ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలని మా సంఘపక్షాన ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం. ఏసీ నుంచి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 22వ తారీఖు నుంచి మేము చేసే సమ్మె 3వ రోజుకు చేరింది. దురదృష్టవశాత్తు నిన్న మా నర్సంపేట టిమ్ము డ్రైవరు మంచి డిపోలో మంచి ఎంపీఎల్ కానీ అన్ని విభాగాల్లో మంచి పేరున్న వ్యక్తి ఈరోజు ఒక కుటుంబ సభ్యుడిని కోల్పోయినాం. దీనికి కారణం ప్రభుత్వం మా సమ్మె నివారణకు చర్యలు చేపట్టకుండా సమ్మె నిర్వీర్యం చేయడానికి బయట నుంచి తీసుకొచ్చిన డ్రైవర్లు, కండక్టర్లు ఆవేదన చెంది ఈరోజు ఒక కుటుంబ సభ్యుడిని కోల్పోయినాం. దీనికి ప్రభుత్వం బాధ్యత వహించాలి. అదేవిధంగా రాష్ట్ర జేఏసీని త్వరగా పిలిచి సమ్మె నివారణ చర్యలు చేపట్టాలి. ఎందుకంటే మేము చాలా ఆవేదనతో ఉన్నాం. ఇంకొక కార్మికుడిని కోల్పోవడానికి మేము సిద్ధంగా లేము. ఈ ద్వారా మేము పొన్నం ప్రభాకర్ గారిని, ముఖ్యమంత్రి గారిని ఒకటే చెప్తున్నాం, సాధ్యమైనంత వరకు త్వరగా మమ్మల్ని పరిష్కరించి మాకు సమస్యల పట్ల సానుకూలంగా ఉంటారని ఆశిస్తున్నాం.